హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఆటమ్ టు కాస్మోస్ తెలుగు. రీసెంట్గానే మన ఛానల్ 300కు పైగా సబ్స్క్రైబర్లను రీచ్ అయింది. సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా అంటే చాలా థ్యాంక్స్. అండ్ అలానే మన న్యూటన్ గ్రావిటీ వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో అందుకనే ఈ వీడియోని నేను గ్రావిటీ పార్ట్ 2గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. యూనివర్స్లో ఎంతో ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఒకటి జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ. ఈ థియరీ మన మోడర్న్ ఫిజిక్స్లోనే చాలా గొప్ప థియరీ. దీంట్లో ఐన్స్టీన్స్ గ్రావిటీ, స్పేస్ టైమ్ ఫ్యాబ్రిక్, గ్రావిటేషనల్ టైమ్ డైలేషన్, గ్రావిటేషనల్ లెన్సింగ్ లాంటి అద్భుతమైన కాన్సెప్ట్స్ కవర్ అవుతాయి. నేను మీకు ఈ వీడియోలో మెయిన్గా ఐన్స్టీన్స్ గ్రావిటీ గురించి, న్యూటన్స్ గ్రావిటీకి మరియు ఐన్స్టీన్ గ్రావిటీకి డిఫరెన్స్ ఏంటి, అండ్ స్పేస్ టైమ్ ఫ్యాబ్రిక్ లాంటివి ప్రతి ఒక్కటి క్లియర్గా అండ్ ఈజీగా అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ వీడియో చూసిన తర్వాత మీకు మన యూనివర్స్ మీద ఒక క్లారిటీ అండ్ యూనివర్స్ మీద పాయింట్ ఆఫ్ థింకింగ్ ఖచ్చితంగా మారిపోతుంది. నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే మీరు న్యూటన్స్ గ్రావిటీ వీడియో చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చూడండి. నాకు వచ్చే వ్యూ కోసం కాదు, మీకు వచ్చే క్లారిటీ కోసం. సో ఇంకా ల్యాగ్ లేకుండా ఈ ఐన్స్టీన్స్ జర్నీని స్టార్ట్ చేద్దాం. ఆల్బర్ట్ ఐన్స్టీన్ గురించి తెలియని వారు మన ప్రపంచంలో ఎవ్వరూ ఉండరు. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడున్న ఈ జనరేషన్లో చాలామంది తమ టైంని సోషల్ మీడియాలోనే గడుపుతున్నారు. ఐన్స్టీన్ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పాలంటే ఈయన తన జీవితంలో 2 బిగ్గెస్ట్ థియరీస్ని డిస్కవర్ చేశారు. 1905లో స్పెషల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ అండ్ 1915లో జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ. స్పెషల్ థియరీ ఆఫ్ రిలేటివిటీలో ఈయన మెయిన్గా E=mc² అనే ఫార్ములా గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. మనం దీని గురించి ఆల్రెడీ ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకున్నాం. ఇప్పుడు మన ఈ వీడియోలో జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీలో ఉన్న ఐన్స్టీన్స్ గ్రావిటీ గురించి క్లియర్గా మాట్లాడుకోబోతున్నాం. న్యూటన్ చెప్పిన దాని ప్రకారం మన యూనివర్స్లో ఉన్న ఏవైనా 2 ఆబ్జెక్ట్స్ మధ్యలో కొంత అట్రాక్షన్ ఉంటుంది. దానినే గ్రావిటీ అంటాం. అంటే గ్రావిటీ అనేది ఒక న్యాచురల్ ఫోర్స్. ఈ గ్రావిటీ వల్ల చంద్రుడు భూమి చుట్టూ, మన భూమి సూర్యుని చుట్టూ తిరుగుతున్నాయి. న్యూటన్ చెప్పిన దాని ప్రకారం 2 ఆబ్జెక్ట్స్ మధ్య ఎంత దూరం ఉన్నా వాటి గ్రావిటీ ఇన్స్టాంట్గా ఉంటుంది. న్యూటన్ గ్రావిటీ గురించి చెప్పిన 200 సంవత్సరాల తర్వాత ఆల్బర్ట్ ఐన్స్టీన్కి ఒక డౌట్ వచ్చింది. ఆ డౌట్ ఏంటంటే సూర్యునికి ఉన్న గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల భూమి అట్రాక్ట్ అవుతుంది. మరి ఒకవేళ సూర్యుడు హఠాత్తుగా మాయమైపోతే అప్పుడు భూమి ఇన్స్టాంట్గా దాని డైరెక్షన్ చేంజ్ చేసుకోవాలి. ఒకవేళ భూమి అలా ఇన్స్టాంట్గా డైరెక్షన్ చేంజ్ అయింది అనుకుంటే అప్పుడు గ్రావిటీ లైట్ కంటే ఫాస్ట్గా ట్రావెల్ చేయాలి. సింపుల్గా చెప్పాలంటే ఐన్స్టీన్ చెప్పింది మన యూనివర్స్లో లైట్ స్పీడ్ కంటే ఫాస్ట్గా ఏది ట్రావెల్ చేయలేదు. లైట్ యొక్క స్పీడ్ ఎంతంటే 3 lakh km/s. అంటే ఒక్క సెకండ్కి లైట్ 3 లక్షల కిలోమీటర్లు ట్రావెల్ చేస్తుంది. అందుకే మనం జస్ట్ టార్చ్ ఆన్ చేయగానే రూమ్ అంతా వెలుతురు ఫాస్ట్గా వచ్చేస్తుంది. మన సోలార్ సిస్టంలో మెయిన్ లైట్ సోర్స్ ఏంటంటే సూర్యుడు. మన భూమి నుంచి సూర్యుడు 150 మిలియన్ కిలోమీటర్స్ దూరంలో ఉన్నాడు. అండ్ ఈ దూరంనే మనం 1 ఆస్ట్రానమికల్ యూనిట్ అంటాం. ఇందాక మనం జస్ట్ ఒక చిన్న రూమ్లోనే టార్చ్ ఆన్ చేసాం కాబట్టి లైట్ రూమ్లోని లాస్ట్ పాయింట్కి ట్రావెల్ చేయడానికి పెద్ద టైం పట్టదు. కానీ 150 మిలియన్ కిలోమీటర్స్ అంటే ఖచ్చితంగా సూర్యుని నుంచి లైట్ భూమి మీదకు రావడానికి కొంత టైం అనేది పడుతుంది. మీకు ఫిజిక్స్లో ఈ బేసిక్ ఫార్ములా ఐడియా ఉంటే లైట్ సూర్యుని నుంచి భూమి మీదకు రావడానికి ఎంత సమయం పడుతుందో చెప్పవచ్చు. స్పీడ్ = డిస్టెన్స్ బై టైం. ఈ ఫార్ములాలో ఇప్పుడు వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. డిస్టెన్స్ = 150 మిలియన్ కిలోమీటర్స్ అండ్ లైట్ స్పీడ్ = 3 lakh km/s. ఇప్పుడు టైం = డిస్టెన్స్ బై స్పీడ్. అంటే 150 మిలియన్ కిలోమీటర్స్ డివైడెడ్ బై 3 lakh km/s చేస్తే మనకి 500 సెకండ్స్ వస్తుంది. దీనిని మనం 8 minutes 20 secondsగా తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు మనకి అర్థమైంది ఏంటంటే సన్ నుంచి సన్లైట్ ఎర్త్ మీదకు రావడానికి 8 minutes 20 seconds టైం పడుతుంది. అండ్ ఐన్స్టీన్ చెప్పింది ఏంటంటే మన యూనివర్స్లో లైట్ స్పీడ్ కంటే ఏది ఫాస్ట్గా ట్రావెల్ చేయదు. అంటే సూర్యుడు ఒకవేళ హఠాత్తుగా మాయమైపోతే అప్పటి నుంచి కరెక్ట్గా 8 minutes 20 seconds తర్వాత మన భూమి మీద సన్లైట్ పడడం ఆగిపోతుంది. లైట్కే అంత సమయం పడుతుంటే ఇంకా దేనికైనా సూర్యుని నుంచి భూమి మీదకు రావడానికి ఖచ్చితంగా 8 minutes 20 seconds కంటే ఎక్కువ టైం పడుతుంది కదా. మీరే ఆలోచించండి. ఈ క్వశ్చన్ వల్ల న్యూటన్ గ్రావిటీ ఈ సిచ్యువేషన్లో ఫెయిల్ అయిందని చెప్పొచ్చు. అండ్ ఐన్స్టీన్స్ ఇంకో క్వశ్చన్ ఏంటంటే మీరు విండోస్ అండ్ డోర్స్ లేని ఒక రూమ్లో ఉన్నారని అనుకోండి. అండ్ ఆ రూమ్ కూడా మన ఎత్తు మీదనే ఉంది. అప్పుడు మీరు ఆ రూమ్లో రోజులాగానే నార్మల్గా ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఒకవేళ ఆ రూమ్ని ఒక రాకెట్కి గనక కట్టి స్పేస్లోకి తీసుకువెళ్తుంటే అప్పుడు కూడా మనకి భూమి మీద ఉన్న ఫీలింగే కలుగుతుంది. ఎందుకంటే ఆ రాకెట్ యొక్క యాక్సిలరేషన్ వల్ల. ఇంకా సింపుల్గా చెప్పాలంటే మీరు ఒక బిల్డింగ్ 5th floor నుంచి గ్రౌండ్ ఫ్లోర్ దాకా లిఫ్ట్లో వస్తుంటే మీ బాడీ వెయిట్ తగ్గినట్టుగా మీరు ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు. ఎందుకంటే లిఫ్ట్ యొక్క యాక్సిలరేషన్ వల్ల.
ఇప్పుడు మీ మైండ్లో వచ్చే క్వశ్చన్ ఏంటంటే గ్రావిటీ మరియు యాక్సలరేషన్ రెండూ ఒకే విధంగా పనిచేస్తున్నాయని. సేమ్ ఇదే క్వశ్చన్ ఐన్స్టీన్కి కూడా వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే న్యూటన్ ప్రకారం ఒక వస్తువు యొక్క గ్రావిటీ ఆ వస్తువు యొక్క మాస్పై డిపెండ్ అయి ఉంటుంది. అంటే మాస్ ఎక్కువ ఉన్న ఆబ్జెక్ట్కి అట్రాక్షన్ అంటే గ్రావిటీ ఎక్కువ ఉంటుంది. మరి ఐన్స్టీన్ క్వశ్చన్ ఏంటంటే లైట్కి అసలు మాసే ఉండదు, అందుకే అది మన యూనివర్స్లోనే ఫాస్టెస్ట్. మరి మాసే లేని ఈ లైట్ ఎలా హెవీ ఆబ్జెక్ట్స్ దగ్గర బెండ్ అవుతుంది? ఇక్కడ హెవీ ఆబ్జెక్ట్స్ అంటే సన్, బ్లాక్ హోల్ ఆర్ గ్యాలక్సీస్. అండ్ ఇది 1919లో ప్రూవ్ కూడా అయింది. ఈ లైట్ బెండింగ్ కాన్సెప్ట్నే మనం గ్రావిటేషనల్ లెన్సింగ్ అని అంటాం. ఈ వర్డ్ని గుర్తుపెట్టుకోండి, మళ్ళీ మనం ఇంకా దీని గురించి డీటెయిలింగ్గా తెలుసుకుందాం. ఇలా ఐన్స్టీన్స్ ప్రతి ఒక్క క్వశ్చన్ వల్ల మన యూనివర్స్ గురించి ఎన్నో ఊహించలేని విషయాలు ప్రపంచానికి తెలిసాయి. మరి ఇప్పుడు అసలైన క్వశ్చన్ ఏంటంటే గ్రావిటీ ఉందా లేదా? ఒకవేళ గ్రావిటీ లేకపోతే మనం మన భూమి మీద ఎలా నిల్చోగలుగుతున్నాం? మరియు స్పేస్లో ఆస్ట్రోనాట్స్ ఎందుకు ఫ్లోట్ అవుతున్నారు? అండ్ గ్రావిటీయే లేకపోతే 1666లో యాపిల్ న్యూటన్ తలపై ఎందుకు పడింది? ఇవన్నీ విన్న తర్వాత మన మైండ్లో మన నెక్స్ట్ వీడియోలో అసలు నిజంగా గ్రావిటీ అంటే ఏంటి, అంటే గ్రావిటీ అనేది ఫోర్స్ ఆఫ్ అట్రాక్షనా కాదా వంటి విషయాలు ఇంకా డీటెయిలింగ్గా తెలుసుకుందాం. సో ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేస్తే బెల్ని తప్పకుండా ఆన్లో పెట్టుకోండి. మన నెక్స్ట్ ఐన్స్టీన్ వీడియోని త్వరగా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. మన నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.